సోమనాథుడి సాక్షిగా గురుదక్షిణ అన్నారు. గురువృద్ధుడికి తగిన గౌరవం ఇచ్చేదేనన్నారు. పార్టీ పాత కాపునకు కొత్త పదవి ఖాయమన్నారు. ఇంత చేస్తే ఒపీనియన్ చేంజ్ అవుతుందా? అద్వానీకి అధ్యక్షుడయ్యే అవకాశం లేనట్టేనా? మరి ఇప్పుడు అద్వానీ పరిస్థితి ఏంటి? ఇంతకీ కొత్త అధ్యక్షుడు ఎవరు? ఆ వివరాలేంటి? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడెవరు అంటే అందరి చూపు అద్వానీ వైపునకు మళ్లింది. కానీ ఇప్పుడు ఈక్వేషన్లు మారుతున్నాయి. రాజకీయ పండితుల అంచనాలు తారుమారవుతున్నాయి. ఇంతకు ముందు అనుసరించిన విధానమే ఇప్పుడు అమలయ్యేలా కనిపిస్తోంది. అద్వానీని కాక ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోడీ తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్ ను తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తద్వారా వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే 2019 లోక్సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొల్లగొట్టాలన్నది కమల వ్యూహంగా తెలుస్తోంది. మామూలుగా రాష్ట్రపతి అనగానే ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలించడంతో సరిపోయేది. 2002లో వాజ్పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మళ్లే ప్రస్తుతం మోడీ సర్కార్ భిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాజ్పేయి హయాం వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వాళ్లే రాష్ట్రపతిగా నియమితులు కావటం సంప్రదాయంగా వచ్చేది. కానీ నాటి ఉపరాష్ట్రపతి పేరు కనీస పరిశీలనకు రాలేదు. ఎన్నో మార్పులు చేర్పులతో చివరకు మిస్సెల్ మేస్ డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా కొలువయ్యారు. 2017లోనూ సరిగ్గా ఇలాంటి వ్యూహమే అనుసరించాలని చూస్తున్నట్టు సమాచారం. మోడీ గురువులు పార్టీ కురువృద్ధులైన అద్వానీ జోషిలతో పాటు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో పాటు బాలీవుడ్ ప్రముఖుడు అమితాబ్ పేర్లు, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేరు శివసేన ప్రతిపాదించింది. రాష్ట్రపతిగా తన పేరు తెరపైకి రావడంతో ఉలికిపడ్డ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రెసిడెంట్ రేసులో తాను లేనని తేల్చేశారు. తాజాగా అద్వానీ కూడా తాను రాష్ట్రపతి పదవికి పోటీ పట్టం లేదని ప్రకటించడంతో కాబోయే రాష్ట్రపతి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 14న నరేంద్ర మోడీ నాగ్పూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా నాగ్పూర్ నగరంలోని దీక్షభూమిలో ప్రధాని నివాళులు అర్పిస్తారు. అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రదేశంగా నాగ్పూర్లోని దీక్షాభూమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో మోడీ దళితులను ఆకట్టుకునేలా ఏదైనా ప్రకటన చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక దళిత అభ్యర్థిని రాష్ట్రపతిగా ప్రకటించి దళిత, ముస్లిం మైనార్టీ వర్గాల్లో పార్టీ ప్రాబల్యం పెంచుకోవాలన్నది ఆలోచనగా తెలుస్తోంది. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయాలు సాధించాలన్నది పాలకపక్షం ఎత్తుగడగా చెబుతున్నారు. అద్వానీకి గురుదక్షిణగా రాష్ట్రపతి పదవి కట్టబెట్టడం కన్నా ప్రత్యర్థుల ఎత్తుల చిత్తు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ ఆలోచన కొద్దీ రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లట్ ను తమ అభ్యర్థిగా ముందుకు తేవచ్చని అంటున్నారు. మధ్యప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న థావర్ చంద్ కి ఆర్ఎస్ఎస్ తో ఎంతో కాలంగా అనుబంధం ఉందని అంటున్నారు కమల్నాథులు. ఈ 14న నాగ్పూర్లోని అంబేద్కర్ దీక్షాభూమి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని భేటీ అవుతారని, తర్వాత రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ అంచనాలతో అద్వానీ అధ్యక్ష అభ్యర్థిత్వం మరుగున పడిపోయింది. సోమనాథుడి సాక్షిగా తన గురుదక్షిణ నెరవేర్చుతానని మోడీ ఇచ్చిన హామీలు కనుమరుగయ్యేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ గెహ్లట్ అభ్యర్థిత్వం ఖరారైతే ఇక అద్వానీ చరిత్ర దాదాపు మరుగున పడ్డట్టే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిత్వం నుంచి మోడీ వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వినిపిస్తున్న కథనాలను అనుసరించి చెబితే రాష్ట్రపతి పదవి కూడా దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మోడీ ఎత్తుగడలు ఎలాంటివో ముందే గ్రహించి అద్వానీ కూడా తాను రేసులో లేనని క్లారిటీ ఇవ్వడంతో అందరి చూపు అద్వానీ నుంచి మళ్లుతోంది. అధ్యక్షుడిగా అద్వానీ అన్న మాట వినిపించినప్పుడే 1,00,000 అనుమానాలు. మోడీకి గురువు మీద సెంటిమెంట్ కన్నా తన న్యాయకత్వంలో పార్టీ పాతుకుపోవడం మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుందన్న మాట వినిపించింది. అందుకే ఆర్ఎస్ఎస్, మహిళా, ముస్లిం, దళిత వర్గాల నుంచి కూడా
అనేక పేర్లు వినిపించాయి. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అది నిజమయ్యేలా కనిపిస్తోంది. దీంతో అద్వానీ అధ్యక్ష ఆశలు కల్లలయ్యేలా తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్తే.